ప్రియమైన వర్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీ ప్రతి ఒక్కరికి నా ప్రేమ వందనములు. క్షేమముగా ఉన్నారని నమ్ముచున్నాను. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న మన కుటుంబములు మిమ్మలను బట్టి ప్రభువుకు స్తోత్రం. మీరెక్కడున్నప్పటికీ దేవుని యొక్క కాపుదలలో ఉండాలి, ఆయన యొక్క కాపుదల వలయములో ఉండాలన్నదే నా ఆశ, నా వాంఛ, నా భారం. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రభు మీతో ఉన్నాడు. ఆయన కృప అనుదినం, ఈరోజు ఆయన కృప మిమ్మల్ని భరిస్తుంది. ఓకే, సరే, ఈరోజు మీకు సంబంధించిన మాట ఏమిటి గమనించండి. అపోస్తులుల కార్యములు 26వ అధ్యాయము 11వ వచనం. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంత పెట్టుట చూచితిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణముల వరకు వారిని హింసించుచుంటిని. ఇది చెప్పేటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. తాను సౌలుగా ఉన్న దినాలలో సంఘమును, దేవుని యొక్క బిడ్డలను, విశ్వాసులను ఎలాగూ హింసించాడు అన్నటువంటి విషయాలు ఒక పెద్ద వివరణ, తన కార్యములు ఒక్కొక్కటి చెప్పేటప్పుడు 11వ వచనములో అతడు చేసిన కార్యాన్ని నేను చదివాను. అయితే అటువంటి క్రూరమైనటువంటి వ్యక్తి ఫిలిప్పి 3:11వ వచనములో ఆ ఫిలిప్ ఏమంటున్నాడో చూడండి. ఆయన కొరకు సమస్తమును నష్టము పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. జీవితము తలక్రిందులుగా మారిపోయింది. ఒకప్పుడు మూర్ఖపు పిచ్చితనము కలిగిన వ్యక్తి, అయితే అన్నిటినీ క్రీస్తు కొరకు వాక్యము సెలవించుచుంది. అన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకుంటుని. కారణమేమిటి? కారణం ఎవరనుకుంటున్నారు తెలుసా? పరిశుద్ధాత్ముడు లోనికి వచ్చిన వెంటనే చూడండి, స్వభావములు మారుచున్నాయి. ఇప్పుడు మనము ఏ కార్యము కొరకు ప్రార్థించాలంటే 24 గంటల్లో హఠాత్తుగా మారదు. దినము మన స్వభావములు మారాలి, మన తలంపులు మారాలి. కోపము, అసూయ, ద్వేషం, పగ మారాలి. ఇంకొక వైపు మనలను ఇంకా ఆత్మీయ స్వభావము వచ్చుటకు అప్పగించుకోవాలి. అందుకు సహాయము చేయువాడే పరిశుద్ధాత్ముడు. అలాగైతే అన్నిటినీ పెంటతో సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను అని పరిశుద్ధాత్ముడు అతన్ని తయారు చేశాడు. చూడండి, అతడు 24 గంటల్లో తయారు చేయబడ్డాడా? అలాగూ కాదు. మెట్టుకు మెట్టుకు క్రమక్రమముగా తయారు చేయబడ్డాడు. కాబట్టి మీరు సోలిపోవద్దు. నేను బాగా ప్రార్థిస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాను, నిజమే. అయితే అందుకొరకై మీరు ప్రార్థించగా మీ స్వభావమును ప్రభువు మారుస్తాడు. చూడండి, అందుకు ఆత్మదేవుని యొక్క నడిపింపు ఎల్లప్పుడూ, పరిశుద్ధాత్ముడా, నేను మాట్లాడడానికి ముందు ఆలోచించి నిదానించి మాట్లాడటకు నాకు సహాయము చేయండి. ప్రభువా, ఫోన్తో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఫోన్లో తొందరపడకూడదు, ముఖాముఖిగా మాట్లాడేటప్పుడు అవసరపడకూడదు. ఇలాగూ మీరు చెప్పి ప్రార్థించండి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా టఫ్ క్యారెక్టర్ కలిగి ఉన్నట్లయితే వారి కొరకు మీరు ప్రార్థించండి. వారి కొరకు ఎలాగూ ప్రార్థించాలో పరిశుద్ధాత్ముని అడగండి. పరిశుద్ధాత్ముడు మీకు గైడ్ చేస్తాడు. అదే ఈరోజు మీకు సందేశం. ప్రభు దయాళుడు. మీరు చింతించకండి, దిగులు పడకండి, అప్సెట్ కాకండి. ఆత్మీయ జీవితంలో బాగా అంచుకు వెళ్తున్నారు, హఠాత్తుగా కింద పడినట్లు ఉంది కదా, ప్రభు మీకే ఇస్తున్నాడు. మీ పట్ల ఆయన ఉద్దేశం నెరవేర్చబడాలి. ఆ ఉద్దేశం నెరవేర్చబడాలంటే పరిశుద్ధాత్మునితో ప్రయాణం చేయాలి. ఆయనతో నడుచుటకు మీ జీవితాన్ని అప్పగించుకోనండి. ఖచ్చితంగా ప్రభు కృప చూపిస్తాడు. మీ స్వభావం మారాలంటే మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. ఆయన నడిపింపునకు అప్పగించుకోండి. ఓకే, ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఈరోజు మీరు నేర్పించిన చక్కటి సత్యముకై స్తోత్రం. ప్రభువా, మీ బిడ్డల యొక్క ముఖమును నేను చూడలేదు, వాళ్ళ పరిస్థితులు నాకు తెలియదు, అయితే మీరు వారితో మాట్లాడారని మాత్రం తెలుసు. అందుకొరకై కోటి స్తోత్రములు. ఇంత మట్టుకు నడిపించారే, మీ బిడ్డలను కారణం లేకుండా అభిషేకించలేదే. పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల మీ బిడ్డలకు కొరత లేకుండా దయచేయండి అయ్యా. మీ దైవీకమైన దివ్య స్వభావములు మీ బిడ్డలలోనికి రావాలి. తద్వారా దేవుని యొక్క ప్రేమ చేత బిడ్డలను నింపి తమ పరిశుద్ధ నామమును మహిమపరచుకొనండి. ఈ దినమంతా దేవుని ప్రేమ మీ బిడ్డలలో ప్రవహించాలి. ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువుకి స్తోత్రం.
ఈ వాక్కు మీకు సంబంధించింది, ఈ మాట కనుక ఉదయం ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ధైర్యముగా ఉండండి, ప్రభు మిమ్మలను నడిపిస్తాడు. సంతోషంగా ఉండండి, మర్చిపోవద్దు. ఎదుటి వారికి మీరు షేర్ చేసేటప్పుడు ఆ ఆత్మలు ప్రభు దగ్గరికి వస్తారు. ప్రభువుకు స్తోత్రం. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.